రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ యథాతథంగా ఆమోదించిన ప్రభుత్వం 2వ తేదీన జాతికి అంకితం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. రాష్ట్ర గీతంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దీపాదాస్ మున్షి, గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులట. వామో మొత్తం పక్కన వచ్చి కూర్చున్నాడుగా ఎవరు? గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇప్పుడు జంప్ ఇటు. సో వీళ్ళంతా నిన్న దీన్ని అధికారికంగా వెల్లడించారు. ఉద్యమ కాలంలో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా నిర్ణయించాం. తెలంగాణ కవి రచయిత అందెశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన గీతాన్ని యథాతథంగా ఆమోదించాం. అంటే ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా ఆమోదించారట. అసలు ఈ పాట మీద వివాదం ఏంటి అంటే మ్యూజిక్ కీరవాణి అందిస్తున్నారు, వేరే వాళ్ళతోని పాడిస్తున్నారు. సో దీన్ని తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా అపోజిషన్ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో కానీ ప్రభుత్వం అడుగు ముందుకే వేసింది. వాళ్ళు గతంలో మీరు చేసింది ఏంటి, ఏఆర్ రెహమాన్తో వాడిచ్చారు బతుకమ్మ సాంగ్, ఇట్లా వీళ్ళు కూడా విమర్శిస్తూ మేము ముందుకు వెళ్తాం తప్ప వెనక్కి తగ్గమని నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉన్నది. కాకపోతే ఈ సాంగ్లో అయితే ఎలాంటి చేంజెస్ లేవట. తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీతం 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో పాటు అంటే 2.5 minutes అది ఒక పాట. దాంతోపాటు పూర్తి పాట 13 నిమిషాల 30 సెకండ్ల నిడివితో మరొకటి 2 వెర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని 3 చరణాలతో 2.5 నిమిషాల నిడివితో సంక్షిప్త గీతం రూపొందించారు. రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణించబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంత్రులు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి నేతలతో పాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు ఎంపీలుగా ఉన్నవారు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో సమావేశమై రాష్ట్ర గీతంపై చర్చించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి ఆయన బృందం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించింది. గీతం గురించి అందెశ్రీ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తవుతాయి. దశాబ్ది పూర్తి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వేడుకల సందర్భంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ను టీజీగా మార్చాం. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లతో పాటుగా ప్రభుత్వ సంస్థల పేర్లలో సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చాం. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించాం. సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీనియర్ నేత కె జానారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ పాల్గొన్నారు కదా, ఎవరైనా ఒక ఉద్యమకారులకు అవకాశం ఇస్తే ఎంత బాగుంటుంటుంది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఇద్దరిని, కేయూ నుంచి ఒక ఇద్దరిని, సో ఇట్లా కొంతమందిని పిలిపించి దాంట్లో కూడా వాళ్ళని భాగస్వాములను చేస్తే చాలా బాగుండేది కదా. చివరికి తెలంగాణకి వ్యతిరేకం సిపిఎం పార్టీ ఏ మాట కామాట. సరే వాళ్ళు పోరాటాలు చేస్తారు, వాళ్ళు చాలా బలమైన భూ పోరాటాలు చేసి అది ఒక భాగం. కానీ తెలంగాణకి బద్ద శత్రువులుగా సమైక్యాంధ్రనే ఉండాలని వాళ్ళని మాత్రం పిలిచి తమ్మినేని వీరభద్రాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శిని. మరి తెలంగాణ కోసం పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉన్నారు, ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. ఒకరిద్దరిని పిలవచ్చు కదా, రిప్రజెంటేషన్, జస్ట్ రిప్రజెంటేటివ్స్గా ఒకరిద్దరిని పెట్టండి. కేయూ నుంచి ఒకరిని పిలవండి, ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక నాయకుని పిలవండి. ఈ ఎందుకు మిస్ అవుతున్నది, ఎక్కడ క్లారిటీ పోతున్నది, అసలు మీకు సలహాలు ఇస్తున్నది ఎవడు? జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదించడం పైన కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ తాము కోరుకున్న రాష్ట్ర గీతం చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తోంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తొలిసారిగా భాగస్వామ్యం అవుతున్నాం. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఆహ్వానం అందలేదు. జయ జయ హే తెలంగాణ కొత్తగా రాసిన పాట కాదు, రాసింది ఎవరనేదే ముఖ్యం.
పాడింది ఎవరన్నది కాదు, చిహ్నంపై గత ప్రభుత్వం చర్చ జరిపి ఉంటే బాగుండేది. దానిపై అభ్యంతరాలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితులు అప్పుడున్నాయి. కొత్త లోగోలోనూ కట్టడాలు ఉంటాయని అనుకుంటున్నా అని ఆయన పేర్కొన్నారు. ఆవిర్భావ వేడుకలకు రండి, చుక్కా రామయ్యను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. చుక్కా రామయ్యను శాల్వాతో సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, మోతా రోహిత్ అట. సో ఇట్లా నిన్న ఈ గీతాన్ని అధికారిక గీతంగా ప్రకటించారు. అండ్ దాంతోపాటు అవతరణ వేడుకలకు సోనియా గాంధీ రాబోతున్నారట. ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి వెల్లడి. కేసీఆర్కు సీఎం ప్రత్యేక ఆహ్వానం. 2వ తేదీన పరేడ్ గ్రౌండ్లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక ప్రదర్శనలు, 5,000 మందితో ఫ్లాగ్ వాక్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు, సాయంత్రం ఎక్కడుంది సాయంత్రం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఆహ్వాన లేఖ కూడా పంపించారట. ఈ లేఖతో పాటు ఆహ్వాన పత్రికను ఆయనకు స్వయంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ విభాగం సలహాదారు హర్కర వేణుగోపాల్ను డైరెక్టర్ అరవింద్ సింగ్ను ఆదేశించారట. గజ్వేల్ ఫామ్ హౌస్లో కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక లేఖ అందిస్తామని వేణుగోపాల్ తెలిపారు. సో కేసీఆర్ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయనకి ఆయన పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆహ్వానం అందాల్సిందే. ఏ మాట కామాట తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా కీలక భాగస్వామి కాబట్టి ఆయన పాత్ర కూడా తీసివేయలేనిది కాబట్టి సో కేసీఆర్కి ఆహ్వానం పంపారు. అమరులకు నివాళులతో ప్రారంభమట. తొలుత 2వ తేదీన ఉదయం 9:30 గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయట. ఇక నెక్స్ట్ సాయంత్రం ట్యాంక్ బండ్ పైన జయ జయ హే తెలంగాణ. సాయంత్రం 6:30కు ట్యాంక్ బండ్ పై రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. అక్కడ హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30కు స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదిక పైన 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పైన ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 1:30 పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న జయ జయ హే తెలంగాణ గీతం ఆలపిస్తారు. గీత రచయిత అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణులను సన్మానిస్తారు. రాత్రి 8:50కు 10 నిమిషాల పాటు బాణసంచా పేల్చే కార్యక్రమంతో ఈ వేడుకలు ముగిస్తారట. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే సోనియా గాంధీ ముఖ్య అతిథి అండ్ అపోజిషన్ లీడర్గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఆహ్వానం అందిందట. మరి పాట ఎవరు పాడిరు? ఈ సాంగ్ మరి కీరవాణి బృందమే పాడిందా లేకపోతే ఎవరు పాడిరు అన్నది ఎవరితో పాడిస్తున్నారు ఒకసారి అద్దంకి దయాకర్ కాల్ చేద్దాం. ఎందుకంటే దయాకర్ గారి మొత్తం కోఆర్డినేషన్ ఫాలో అప్ లో ఉన్నట్టున్నారు. బిజీ వస్తుంది. దయాకర్ గారు నమస్తే. లైవ్ ఈ టైంలో ఫోన్ చేసినంటే లైవ్ ఇక ఏం లేదు. ఇప్పుడు క్లారిటీ కావాలి. ఇప్పుడు అందశ్రీ పాట రాశారు, రచయిత అందశ్రీ గారు, కీరవాణి మ్యూజిక్, పాడింది ఎవరు అన్నది కావాలి. పాడేది ఎవరు, పాడారా ఆల్రెడీ? రిలీజ్ కావాలి కదా, అది ఏ వాయిస్ పెడతారు అనేది 2-3 వాయిసెస్ ఉంటాయి. అది అఫీషియల్ గా రేపు 2వ తారీఖు నాడే దాని ఏమంటారు, దానికి పాడిన వ్యక్తి యొక్క వివరాలు వస్తాయి. పాడిన వాళ్ళు వ్యక్తి కాదు, పాడిన వాళ్ళు. ఓకే కాదు, ఇప్పుడు ఎందుకు అంత గోప్యత? మరి డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా ఫలానా సింగర్ తో పాడుతున్నారని.
అట్లేం ఛాన్స్ టు చేంజ్ సంథింగ్. అంటే ఇప్పుడు పెద్దోళ్ళని కూడా ట్రై చేస్తుండ్రు, మన వాళ్ళని కూడా ట్రై చేస్తుండ్రు, అన్ని చేస్తారు. బట్ అది ఇప్పుడు చెప్పడానికి వీలు ఉండదు. నేను చెప్పే హక్కు లేదు నాకు. ఓకే, అది తెలుసు కానీ చెప్పారు. రాష్ట్రగీతంగా డిక్లేర్ అయినప్పుడు అది ఒరిజినల్ గా అది ఆథెంటిక్ అన్నట్టు. ఓకే, అప్పటి వరకు చేంజెస్ ఉంటాయి. అప్పటి వరకు ఏమంటాము కొన్ని మార్పులు చేర్పులు కోరిన విషయంలో అందశ్రీ గారు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో నిన్న మీటింగ్ లో కొంతమంది వారిని గౌరవిస్తూనే కొన్ని యాడ్ అయితే బాగుంటది అని ఒక సూచన వచ్చిన దాన్ని మరి వారు ఏ విధంగా చూస్తారు ఏమో. యాస్టీ సాంగ్ వస్తున్నదని అయితే రాసి ఈనాడు మిగతా అన్ని పేపర్లలో అదే లైన్ అవుతున్నది. అది ఆయన కోరిక. ఓకే, రాసిన పాటే ఉండాలి. కొత్తగా ఉంటే ఏమైందంటే ఇక అదొక ఉద్గ్రంథంగా మారిపోతుంది పాట కంటే కూడా. ప్రతి ఒక్కరికి కొంచెం మిస్ అయినా సరే ఆ రోజున ఉన్న పరిస్థితులకు అనుకూలంగా రాసినప్పుడు కూడా అది రికార్డెడ్ కాబట్టి దానికి మనం అంతవరకే తీసుకోవాలనేది ఉన్నది. మరి స్పెషల్ క్యాబినెట్ తర్వాత ఆల్ పార్టీలో కొంతమంది గౌరవప్రదంగా రిక్వెస్ట్ చేసిన అంశాన్ని మరి వారు ఏ విధంగా చూస్తారనేది వారి డిస్క్రిప్షన్ కి చేద్దాం. ఎందుకంటే మళ్ళీ కొత్తగా చేరిస్తే ఇప్పుడు ఒక ఎక్స్ చేరింది అనుకో, వై చేరింది అనుకో, జెడ్ చేరింది అనుకో, మళ్ళీ ఇక మొదలైతుంది. ఓకే, కాబట్టి మాది లేదు అనే డిమాండ్ ఇప్పటికే వస్తుంది. కొంత అక్కడక్కడ అవి ఉంటాయి కానీ అది అప్పుడున్న పార్ట్నర్ యథాతథంగా దాన్ని తీసుకుంటే. సింగర్ అయితే ఇంకెవరన్నది మీకు తెలుసు కానీ చెప్పారు అంతే కదా? అంటే వెర్షన్స్ ఉన్నాయి రఘు. యాంతం పాడిన వాళ్ళు ఉన్నారు, తర్వాత గీతం యాంతం అది కూడా గీతమే. కానీ ఇప్పుడు మనం 2.5 minutes పాడింది, తర్వాత 13.5 పాడింది. దాంట్లో మెయిన్ తో పాటు బృందగానం లెక్క కూడా ఉంటది. ఓకే, ఒకరికి చెందే విధంగా ఒకరే పాడే విధంగా లేదు. ఓకే ఓకే, ఒకరే పాడిన విధంగా లేదు. మెయిన్ వాయిస్ ఉంటది. బట్ ఇంకా కొంచెం ట్రై చేస్తున్నారు వారు, అంటే కొంచెం హైలో రావడానికి. నిన్న ఇన్నది వెర్షన్ అఫ్ కోర్స్ ఫైనల్. అది అల్టిమేట్ గా మనకు 2వ తారీఖు నాడు ప్లే చేసేదే ఒరిజినల్ కాంటెక్స్ట్. అప్పుడు చెప్తా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో బయట చెప్పినప్పుడు పాడిన మెయిన్ సింగర్ ఎవరన్నది చెప్పడానికి ఇబ్బంది ఏంటి గవర్నమెంట్ కి? మెయిన్ సింగర్ కాదు, సింగర్స్. అది సింగర్స్ అనేది కోరస్ ఉంటది సార్, బ్యాక్ ఎండ్ లో ఒకరు ఉంటారు కదా. ఓకే, ఉంటది. ఓకే, అంటే 2 పాటలు వెర్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి మెయిన్ లీడ్ వాయిస్ ఉన్నప్పటికి కూడా లీడ్ వాయిస్ కూడా వారు కీరవాణి గారితో పాటు అందశ్రీ గారు దాన్ని ఫైనల్ చేసిండు. అది ఫైనల్ అంటే మీకు సెకండ్ కి వచ్చేస్తుంది. దానికి మనం ఇప్పుడు దాన్ని రివీల్ చేయడం అనేది స్టేట్ గవర్నమెంట్ అండ్ అందశ్రీ గారికి నీట్ డిస్క్లోజ్ చేస్తే అది ఆథెంటిక్ గా ఉండదు. థ్యాంక్ యూ. రైట్. సో ఇది దయాకర్ గారు చెప్తున్నారు, రాసింది అందశ్రీ గారు, పాడింది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. మరి పాడింది ఎవరన్నది సో ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు అదే రోజు పాడిన సందర్భంలోనే చెప్తారట. మరి చూద్దాం. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇంకొక కీలకమైన నిర్ణయం ఏంటంటే అసెంబ్లీలో చర్చించిన తర్వాతే అధికారిక చిహ్నం పైన నిర్ణయం తీసుకుంటారట. రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇది కొంత దుమారమైంది. ఎందుకంటే అందులో ఉన్న ఈ శిల్ప కళా తోరణం, కాకతీయ తోరణం ఉంది కదా, కాకతీయ తోరణం, ఆ కింద ఉన్న చార్మినార్, ఈ సింబల్స్ అన్ని తీసేసి అమరవీరుల స్తూపం పెడుతున్నారన్నది ఒక చర్చ జరిగింది. సో దీంతో ఎట్లా తీస్తారు హైదరాబాద్ అసలు చార్మినారే కదా అని నిన్న కేటీఆర్ వీళ్ళంతా పోయి ఆడ చార్మినార్ దగ్గర ఏదో హడావుడి చేసిరు. సో దాంతోపాటు కొంతమంది ఉద్యమకారులు వీళ్ళు కూడా కాకతీయ తోరణం ఎట్లా తీస్తారు అన్న ఒక ప్రశ్న లేవనెత్తారు. దీంతో కొంత మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. సో ఆవిష్కరించాలి అనుకున్న ఈ రాజముద్ర ఏదైతే ఉందో, ఎంబ్లం రాష్ట్ర చిహ్నం ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేశారు. సో అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికైతే యథాతథంగా కొనసాగుతుందని. తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2వ తేదీన రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించబోతున్నారు. సీఎం సూచన మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నం పైన కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనతో చర్చించారు. సిపిఐ, సిపిఎం నేతలతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఐక్యవేదిక నేతలు పరిశీలించారు. కొత్త చిహ్నంలో రాచరిక గుర్తులు లేకుండా చూడాలి అనేది ప్రభుత్వ ఉద్దేశంగా ప్రచారంలో ఉన్నది.
కాకతీయ తోరణం, చార్మినార్లు కొత్త చిహ్నంలో లేకుండా రూపొందిస్తున్నారనే ప్రచారం జరిగింది. గురువారం సెక్రటేరియట్లో మంత్రులు, వివిధ పార్టీల నాయకులు తదితరులతో సమావేశమైనప్పుడు కూడా అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన అనేక సూచనలు వచ్చాయని, దీనిపై ఇంకా విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందాయి. నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. చిహ్నానికి సంబంధించి తుది రూపమేమీ ఇంకా ఖరారు కాలే. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదని, నమూనాలు తయారు చేస్తున్నారని చెప్పారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించిన అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఎమోషన్, భావోద్వేగ పూరితమైన అంశాల మీద చర్చ జరగడం అన్నది ఇవి ఒక భాగం, అవి కూడా ఉండాలి, అది ఒక భాగం. అది కానీ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, వీటి మీద కదా మీరు ప్రధానంగా రివ్యూలు చేయాల్సింది. ఇప్పుడు 3-4 రోజుల నుంచి ఇదే లొల్లి, దీని మీద పోరాటాలు, యుద్ధాలు, ఏదో బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు ఇవి జరుగుతున్నాయి. ఒక ఎమోషన్ మీద, ఒక భావోద్వేగ అంశం మీద. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి కదా. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఉద్యోగస్తులు వాళ్ళ డిఎల్ రావాలని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఆందోళనలో వాళ్ళు ఉన్నారు, కార్మికులు వాళ్ళ ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఇట్లా అన్ని వర్గాల ప్రజలు 10 సంవత్సరాల ఈ భారీ విధ్వంసం తర్వాత, గవర్నమెంట్ చేంజ్ అయింది, మార్పు జరుగుతుందని భావించిన తర్వాత సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు, అసంతృప్తితో ఇంకా ఉన్నారు. మరి ఆ సమస్యల మీద, రంగాల మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు ఈ అంశాల మీదనే ప్రధానంగా ఫోకస్ పెట్టడం, ఆ ట్రాప్లో ప్రతిపక్షాలు కూడా పడిపోవడం నిజంగా ఇది ప్రజలకి మేలు చేసే అంశం కాదనైతే నాకు అనిపిస్తున్నది. వాటి మీద డిస్కషన్ పెట్టండి. ఇది ఎంతసేపు అండి, ఇదేనా ఇక మొత్తం ఇదే పేపర్, ఇగో ఇది మొత్తం ఇదే అంకితం జాతి, అంకితం జాతి, ఇదే వార్త మొత్తం. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, ఇదే మొత్తం.